విజ్ఞప్తి. ఇప్పుడు రేపు వచ్చేది దసరా పండుగ. దసరా పండుగ సందర్భంగా కొన్ని ఊళ్ళలో ఉత్సవాలు ఉంటుంది. ఇప్పుడు మన ఊర్లో ఒకటి కబడ్డీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. చాలా సంతోషం. మన మండలంలో మొట్టమొదటిగా ఈ ఆర్గనైజేషన్ ద్వారా మీరు చేసే ప్రోగ్రాం చాలా హ్యాపీ. అందరికీ ఏ ప్రోగ్రాం అయినా కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి. దీన్ని మనం ప్రెస్టేజ్గా ఏ పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు మంచిగా చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రాంను మీరు స్పోర్టివ్గా నిర్వహించి ఏదో ఫ్రెండ్లీగా ఆడుకొని చేసుకోవాలి తప్ప దీన్ని ప్రెస్టేజ్ తీసుకొని మళ్ళీ ఏదో రాజకీయ రంగు పూసి గొడవలు గిడవలు అలాంటిది ఏం పెట్టగాలి. అర్థమైందా? ఇప్పుడు గ్రామ పెద్దలందరూ వచ్చారు, ఇంకా చాలామంది వస్తారు. ఏ ప్రోగ్రాం చేసినా ఏదో దుర్గమ్మ ప్రోగ్రాం పెట్టారు, ఆ ప్రోగ్రాం పెట్టినా కూడా చాలా చక్కగా చేసుకోవాలి తప్ప దీన్ని వేరే తిరిగి ఏం చేసుకోవద్దు. పండగ హ్యాపీగా జరుపుకోవాలి. మేము ముఖ్యంగా ఇప్పుడు సరే చెప్పకూడదు కానీ చెప్పక తప్పదు. యూత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే లేనిపోని అలవాట్లకు పోయి హెల్మెట్ లేకుండా పోవడం వల్ల మన ఒక పిల్లవాడు యాక్సిడెంట్ అయింది. మేము ప్రతి దానికి మేము ఎంటపడతా ఉన్నాం. మీరేదో హ్యావీడ పని లేదని అనుకుంటారు. దయచేసి అట్లా అనుకోవద్దు. మేము గతంలో ఏంటంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ సమస్యలు చెప్పుకునేది. ఇప్పుడు అట్లా కాదు. 100కు ఫోన్ చేసిన వెంటనే 5-10 నిమిషాల్లో మా పోలీసు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. గ్రామాల్లో శాంతి భద్రతలు ఉండాలి, కాపాడాలి. ఎక్కడ ఎలాంటి గొడవలు జరగద్దు, అందరూ హ్యాపీగా ఉండాలి. అదే ఉద్దేశంతో మన సూర్యాపేట జిల్లాలో ఆత్మకూరు పోలీస్ చాలా టాప్ పొజిషన్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో మన సూర్యాపేట జిల్లా పోలీస్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 2-3 రోజులు దాన్ని డిటైన్ చేస్తున్నాం. దొంగతనం జరగకుండా చేస్తున్నాం. అట్లే ప్రివెంటివ్ ఊర్లలో జరిగే లాభ నష్టాల గురించి వివరిస్తూ ఎక్కడ కూడా గొడవలు కావద్దనే ఉద్దేశంతో అన్ని చోట్ల సీసీ కెమెరాలు సర్వేలెన్స్ ఉంది కాబట్టి ప్రతిదీ అబ్జర్వేషన్ చేసుకుంటా ఎక్కడ ఏం జరుగుతుందో ఉద్దేశం చేస్తాం. మన మండలంలోనే కందకట్ట చాలా పెద్ద విలేజ్. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ సిఏ గారు ఎస్ఐ గారు వచ్చి మాట్లాడాలి ఈ మీటింగు, కానీ వేరే అర్జెంట్ కేసు ఉండడం వల్ల సిఏ గారు ఎస్ఐ గారు రాలేదు. వేరే ఏమనుకోవద్దు. మీరు ఏదైనా కూడా స్పోర్టివ్ తీసుకోవాలి. ముఖ్యంగా యూత్ మీ తల్లిదండ్రుల మీద ఎంతో ఆశ పెట్టుకొని ఏదో చేద్దామని చెప్పి ఆలోచించారు. మనం చేసే కార్యక్రమాల వల్ల మన తల్లిదండ్రులు బాధపడద్దు, కుటుంబాలు బాధపడతాయి. ఎందుకంటే ఈ తాగుడు అనేది ఏజ్కి సంబంధం లేకుండా అయిపోయింది. దయచేసి యువత దానికి దూరంగా ఉండాలి. యువత దూరంగా ఉండాలి. మన తల్లిదండ్రులు ఏ లక్ష్యంతో మనం ఇది చేస్తారో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. అప్పుడే మనం మన కుటుంబానికి నిజంగా న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి మీరు అలాంటి వాటికి దూరంగా ఉండి మనతో పాటు మన ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి. మన ఫ్రెండ్స్ అందరూ చెప్పండి, ఇలా అయితే మనం ఈ విధంగా అయితే అని చెప్పి ఇది ఇప్పుడు కబడ్డీ చాలా యాక్టివ్గా చేసి ఇటువంటి వాళ్ళకి ప్రోత్సహిస్తే మనం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి నేషనల్ లెవెల్లో ఆడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మేము చేసుకుని ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటే మనం ఇది చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి.